హృదయముతో ఆరాధింతు అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతు యేసురాజుకి దేవుని గొర్రె పిల్లకి ఆరాధింతు ఆరాధింతు పూర్ణ హృదయముతో ఆరాధింతు అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే ఆరాధింతు ఆరాధింతు పూర్ణ హృదయముతో ఆరాధింతు అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతు యేసురాజుకి దేవుని గొర్రె పిల్లకి ఆరాధింతు ఆరాధింతు పూర్ణ హృదయముతో ఆరాధింతు అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతు యేసురాజుకి దేవుని గొర్రె పిల్లకి ఆరాధింతు ఆరాధింతు పూర్ణ హృదయముతో ఆరాధింతు అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే
నిన్నే. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఈరోజు నీ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. గత వారం వరకు మనము బయలుదేరపులను మనం చూసుకున్నాం. ఈ రోజున అలాగే వీలైతే వచ్చే వారం కూడా ఈ యొక్క వచనంలో ఉండే కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను. ఇక్కడ యోహాను సువార్త అటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సువార్త. మత్తయి, మార్కు, లూకా కంటే యోహాను సువార్తలో చాలా విషయాలు కొంచెం మిగిలినటువంటి సువార్తల కంటే ఎక్కువగా బయలుపరచబడటము, దేవుడు కనుక యేసుక్రీస్తు కనుక ఒక అద్భుతం చేస్తే అద్భుతమును ఆయన చేయడం గల ఉద్దేశం ఏంటి అని ఇలాగన కొన్ని విషయాలు మిగిలినటువంటి సువార్తల్లో లేనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యోహాను సువార్తలో మనం చూస్తాం. అందుకని యోహాను సువార్త చాలా విషయాలు చాలా ప్రత్యేకంగా మనకు కొంచెం కనబడుతుంటాయి, కొంచెం డీటెయిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయన ఒక కార్యం చేస్తే ఎందుకు చేశాడు, ఆ ఉద్దేశం ఏంటి అన్న దాని గురించి మనం యోహాను సువార్తలో మాత్రం మనం చూస్తుంటాం. అందుకని యోహాను సువార్తలో చాలా ప్రాముఖ్యమైన బోధలు కూడా మిగిలినటువంటి సువార్తలు లేనటువంటి చాలా యోహాను సువార్తలు మనకు కనబడుతుంటాయి. అందుకని తరచుగా నేను కూడా అప్పుడప్పుడు యోహాను సువార్తని మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రెఫర్ చేస్తుంటాం. ఎందుకంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అలా ఇక్కడ కూడా యేసుక్రీస్తు కూడా కొన్ని విషయాలు ఇక్కడ ఈ 17వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే ఆయన ఆకాశం కన్నులెత్తి దేవునికి ప్రార్థన చేయడం లేదా ఇలాగున మనవి చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా ఇది ప్రార్థన లాంటిదే, కానీ వ్యక్తిగతంగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన కాదు. ఇది బహిరంగంగానే ఆయన తండ్రితో మాట్లాడుతున్నారు. అయినా ఇంకను శిష్యులు కూడా అది వినాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు దేవునితో మాట్లాడడం లేదా ప్రార్థన చేయడం బైబిల్ ఇక్కడ మొదటి వచనం మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఆయన ఏదైతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో ఇది కేవలము ఆయన ఏదో తండ్రితో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నారు కాబట్టి చెప్పడం కోసం అని కాదు, కానీ ఆయన తండ్రితో ఏదైతే మనవి చేస్తున్నారో, ఆయన హృదయంలో మనసులో ఏదైతే ఆలోచనలు ఉంటున్నాయో ఆయన నిజంగానే ఆయన దేవునికే కుమ్మరించుకుంటున్నాడు, దేవునికే చెప్తున్నాడు, ఆయన దేవుని అడుగుతున్నాడు, దేవునికే ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు. అయినను ఇంకను ఆయన ఏదైతే దేవునితో మాట్లాడుతూ ఆశతో ప్రార్థన చేస్తున్నారో ఆ విషయము ఆయన చేస్తూ ఉంటుండగానే శిష్యులు కూడా వినాలనేటువంటిది క్రీస్తు ఉద్దేశం. అందుకని ఇది చాలా పెద్ద ప్రార్థన. ఏదో ఒక 2-3 వచనాలతో అయిపోయినటువంటి ప్రార్థన కాదు, ఇది చాలా వచనాలు. ఇక్కడ ఓ రకంగా చెప్పండి, ఇంకా అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేయడం బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏంటంటే తండ్రితో కొన్ని విషయాలు చెప్తున్నారు. అవి చాలా ఉంటాయి అక్కడ. యాక్చువల్ ఇంకా చెప్పాలంటే అక్కడ ఆయన తన ముందు ఉన్నటువంటి ఆ సిలువ కార్యం గురించి, శ్రమల గురించి కూడా ఆయన మాట్లాడతారు. అలాగే తండ్రి తన్నంతగా ప్రేమించాడో దాని గురించి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటారు ప్రార్థనలో. అలాగే తనని మహిమపరచమని మాట్లాడతారు. అలాగే శిష్యుల గురించి కూడా మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు. అలాగే శిష్యులతో పాటుగా శిష్యుల యొక్క వాక్యాన్ని విని భవిష్యత్తులో విశ్వాసం ఉంచేటువంటి వారందరి నిమిత్తము అనగా మనందరి కొరకు కూడా క్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆ ప్రార్థన చాలా అద్భుతం అంటాను. ఎందుకంటే ఆయన నేరుగా ఆయన కళ్ళ ముందు ఉన్నటువంటి మనుషులుగా ఉన్నటువంటి శిష్యుల కొరకు మాత్రమే కాదు, కానీ రేపు ఆ శిష్యులు వెళ్ళి సువార్త చేయడం గురించి కూడా క్రీస్తు ముందుగానే చూస్తున్నారు. చూడడం మాత్రమే వాళ్ళు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు కొంతమంది నమ్మటం గురించి కూడా, విశ్వాసం ఉంచడం కూడా అక్కడ ఆయన చూస్తున్నారు. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి గురించి క్రీస్తు ముందుగానే చూసి వారి గురించి కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా ఎంత దూరం ఆలోచించి ఆ విశ్వాసుల కొరకు ప్రార్థన చేశారంటే, తిరిగి ఆయన వచ్చే టైంకి కూడా వీళ్ళు పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆ చివరిలో జరిగేటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ రాకడని, ఆ రాకడలో విశ్వాసం ఏంటంటే వారు ఎత్తబడటము, పరలోక రాజ్యము చేరడం వరకు కూడా ఆయన కవర్ చేస్తూ ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, అంతే అద్భుతం అంటాను. ఇంకా శిష్యులు ఇంకా అపోస్తలుగా మారలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇంకా సువార్త వాళ్ళు చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు సిలువ కార్యమునకు దగ్గరికి వెళ్తున్నారు. అది గ్రహించినప్పుడు నేను ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, నిజంగా యేసుక్రీస్తు ఎంత దూరం ఆలోచించారు, ఎంత దూరం చూశారో. ఆశ్చర్యంగా మనల్ని కూడా ఆయన చూశారు, మన గురించి కూడా ఆయన ప్రార్థన చేశారు. అందుకే నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు చూడండి, అది మనకి నిజంగా ఎంతో ధైర్యాన్ని, నిశ్చయతని, ఒక నిరీక్షణని మనకిస్తే, ఆయన మన గురించి చేశారంటే ఒక విషయము మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తే, ఒకసారి ఆలోచించండి ఆ మూమెంట్లో ఉన్నటువంటి శిష్యులకి ఫస్ట్ హ్యాండ్గా వాళ్ళని వింటున్నప్పుడు వాళ్ళకి ఇంకెంత
ఆ ప్రార్థన బహుశా వాళ్ళు ఎంత ఆలోచింపజేస్తుందో, బహుశా వాళ్ళకి ఎంత నిశ్చయతని, ధైర్యాన్ని బహుశా అది ఇచ్చుంటుందో. ఎందుకంటే నేరుగా శిష్యుల గురించి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చేసేటువంటి ప్రార్థనలాగా చేయలేదు, ఒక సాధారణమైన బోధకుడు చేసేటువంటి ప్రార్థనలాగా చేయలేదు. ఆయన చేసే ప్రార్థన చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఆయన ఏది కూడా విడిచిపెట్టకుండా అన్నింటినీ కవర్ చేస్తూ క్రీస్తు అందులో ప్రార్థన చేయడం బైబిల్ మనం చూస్తాం. అలా ప్రార్థన చేస్తూ ఆయన ఇక్కడ ఏమంటున్నారంటే, చూడండి, మరొకసారి చదువుతున్న 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని. సరే, రెండు విషయాలు చెప్తున్నారు అక్కడ యేసుక్రీస్తు. ముఖ్యంగా ఈ వచనంలో మనం చూస్తే 2 ప్రాముఖ్యమైన విషయాల నిమిత్తం ఆయన ఆశపడుతూ ప్రార్థన చేశారు. ఒకటి ఏంటంటే, ఆయన ఎక్కడికైతే వెళ్ళబోతూ ఉన్నారో అక్కడికి వీళ్ళందరూ కూడా, అంటే ఎవరు, శిష్యులతో పాటుగా విశ్వాసులు అయినటువంటి వారందరూ కూడా, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి కూడా వీళ్ళందరూ రావాలి, వీళ్ళందరూ నాతో పాటుగా అక్కడ ఉండాలి. అది ఒక విషయం. అయితే రెండోది అక్కడ ఏమంటున్నారంటే, వారు నా మహిమను వాళ్ళు చూడాలని కూడా అక్కడ క్రీస్తు అంటున్నారు. ఇప్పుడు 2 విషయాలు, అంటే విశ్వాసం గురించి మనం మాడితే విశ్వాసులు పరలోక రాజ్యం చేరడం గురించి, ఆయనతో పాటు ఉండడం గురించి ప్రార్థన చేస్తున్నారు. అలా చేస్తూ ఇంకోటి ఏమన్నారంటే, వారు నా మహిమను చూడ. 2 విషయాలు, నాతో పాటుగా ఉండాలి, నా మహిమను వారు చూడ. 2 విషయాలు. ఈరోజు నాతో పాటు ఉండడం గురించి మాడతాను, వీలైతే వచ్చేవారు మహిమను గురించి మాడతాను నేను. ఇప్పుడు చూడండి, ఈ ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యేసుక్రీస్తు చేసిన చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన అంటున్నారు, ఇంకా చెప్పాలంటే అసలు యేసుక్రీస్తు కూడా ఆయన చూడండి, ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన తన గురించి కూడా ఆలోచించుకోకుండా, విశ్వాసులు అంటే మన గురించి ఆయన ఆలోచించి ప్రార్థన చేశారు. తన గురించి కూడా కొంచెం పైన వచనాలు చదివితే కొంచెం చేశారు. కానీ ఆయన ముందు సిలువ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి, చాలా భారంతో కూడినటువంటి ఒక కార్యం ఆయన ముందు ఉంటుండగా, అది ఎంతో భయంకరమైన కార్యము, అంతే ఎంతో ఉన్నతమైనటువంటిది అయినప్పుడు ఎంతో భారంతో కూడిన ఒక కార్యం. అది ఎంత భారం అంటే, అవన్నీ చేయడానికి వచ్చినటువంటి ఆయన తరచుగా జ్ఞాపకం శిష్యులు కూడా జ్ఞాపకం చేస్తూ, నేను చనిపోవడానికి వచ్చాను, అనేకులకు క్రయధనముగా నేను వెలను చెల్లించడానికి వచ్చానని తరచుగా జ్ఞాపకం చేస్తూ చెప్తూ దాన్నే గురిగా పెట్టినటువంటి ఆయన సైతము తీరా ఆ మూమెంట్ వచ్చినప్పుడు గెత్సెమనే తోట వచ్చేసరికి ఆయన కూడా నీ చిత్తమైతే ఈ పాత నేద్ద నుండి తీసివేయని కూడా ప్రార్థన చేశారు. అదేం చెప్తుందంటే, ఆ కార్యం అనేటువంటిది ఎంత భారంతో కూడినటువంటి కార్యం మనకు అర్థమవుతుంది. అక్కడేదో క్రీస్తు ఏదో సడన్గా ఆయన కూడా తన సొంత సుఖాన్ని కోరుకున్నారు అని కదా మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ అది కాదు. ఆయన ఎందుకు అలా అన్నారంటే, ఆయన ఆ పని ఎంత భారం ఏంటుంటుందో ఆ చేసిన ప్రార్థన బట్టి అర్థమవుతుంది. ఆయన మనసు లేదా అంటే మనసు ఉంది ఖచ్చితంగా. అందుకనే కదా గెత్సెమనే తోటకి వెళ్ళారు. ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళడమే దేని కొరకంటే, ప్రార్థన ద్వారా సిద్ధపడడానికి ఆయన వెళ్ళారు. సో కాబట్టి ఆయన ఎక్కడ కూడా చేసే ఉద్దేశం ఆయనకి లేదు అనేటువంటిది కాదు. ఆయనకు తెలుసు ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసు, ఆయన ఏం చెయ్యాలో, ఆయన నుండి కొన్ని కార్యాలు ఎంత డిమాండ్ చేస్తాయో, ఆయన ఎంత భారం ఉంటుందో ఆయన తెలుసు. అందుకని ఇది క్యాజువల్గా ఎప్పుడూ చూడడానికి వీల్లేదు, ఊరికి వెళ్ళిపోయి ఆ పనిని చేసడానికి వీల్లేదు, నేను ప్రార్థన చేసి సిద్ధపడాలని ఆయనకు అర్థమైంది. అందుకని గెత్సెమనే తోటకి వెళ్ళారు ఆయన. కానీ ప్రాబ్లం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకి కొంచెం ఇంకెక్కువ క్లారిటీ వచ్చింది. ఏంటంటే, ఇది ఎంతో భారంతో కూడినటువంటి ఒక కార్యం. ఎందుకంటే ఆయన పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు సడన్గా మనుషుల యొక్క లోక పాప భారం భరించాల్సి వస్తుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అది కొంచెం చాలా ఇబ్బందిని కలిగించే ఒక కార్యము. అందుకనే ఆయన అలాగని ప్రార్థన చేశారు. కాబట్టి నిజంగా చూస్తే ఆయన ముందు అంత బలం ఏంటంటే, కార్యం ఆయన ముందు ఉంటుండగా ఆయన క్లుప్తంగా తన గురించి చేసేసి వెంటనే అపోస్తుల గురించి ప్రార్థన చేశారు. అపోస్తుల ద్వారా విశ్వాసం ఉంచేటువంటి వారందరి కొరకు ప్రార్థన చేశారు. ఆయన ముందే ఎంతో భారమైన కార్యం ఉండగా ఆయన ఎంతసేపు ఆయన గురించి ఆలోచించుకోవట్లేదు. ఆయన గురించి ఆలోచించారు, కొంతవరకు సిద్ధపడాలి కాబట్టి ఆలోచించారు, ప్రార్థన చేశారు, అయిపోయింది. కానీ తర్వాత అపోస్తుల గురించి అలాగనే మన గురించి ఆయన ఆలోచించి ప్రార్థన చేశారు. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఊహించుకోండి, యేసుక్రీస్తు తన ముందు అంత భారమైన కార్యం ఆయన ముందు కనబడుతూ ఉంటుండగా అది కేవలం ఆయన మాత్రమే చేయవలసిన కార్యం ఉంటుండగా, ఇంక వేరే వాళ్ళు సహాయము సహకారము శిష్యులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే కాదు, ఆయన ఒక్కడే చేయాల్సినటువంటి కార్యం అది, ఒంటరిగా చేయవలసినటువంటి కార్యం అది, అతి శ్రేష్టమైనటువంటి అతి భారతమైనటువంటి కార్యం చేయాల్సి ఉండగా, అసలు నార్మల్గా అయితే మనిషి అనేవాడైతే అంత భారమైన కార్యం సహజంగా మన సామర్థ్యాన్ని బట్టి మనకి ఒక భారమైన కార్యం ఒకటి ఉంటే మనకి వేరే దేని గురించి ఆలోచించం, మనకి ఎవరి గురించి మనం ఆలోచన చెయ్యం. కానీ క్రీస్తు అక్కడ ఆయన ముందు అంత భారమైన కార్యమైనప్పటికీ, అదంత సులువు కాదనే విషయం ఆయనకి తెలిసినప్పటికీ, ఇంకొన ఆయన ఎంత దూరం చూశారంటే, అపోస్తుల గురించి ప్రార్థన చేశారు, అలాగనే మన గురించి ప్రార్థన చేశారు. ఈవెన్ మన గురించి చేస్తున్నప్పుడు కూడా ఎంతసేపు మన గురించి కూడా ఆయన ఎంత దూరం చూశారంటే, ఈ లోకపు బ్రతుకులో మనం ఏంటేంటి సంపాదించుకొని మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, చిన్న అల్పమైనటువంటి తాత్కాలికమైనటువంటివి ఏంటి, వాటి గురించి ఆయన ప్రార్థన చేయలేదు. అల్టిమేట్గా ఏంటంటే, మన ముగింపు ఏదైతే ఉందో దాని గురించి ఆయన ప్రార్థన చేశారు.
అంటే ఒకసారి ఎంత దూరమైన ఆలోచించారో ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి ఆయన ముందు ఒక కార్యం ఉంటుండగా అసలు ఆయన దాటి ఆలోచించడమే గొప్ప విషయం. కానీ ఆయన దాటి అలా శిష్యులను దాటి మన గురించి వెళ్తే మన గురించి చివరిలో జరగబోతుంటే ఆ ఎండ్ రిజల్ట్ చివరిలో ఏదైతే జరగబోతుందో చివరిగా మన లైఫ్లో ఈ లోకపు జీవితంలో బ్రతుకులో చివరిలో జరిగేటువంటి ఆ ఎండ్ రిజల్ట్ గురించి చివరిలో జరిగేటువంటి ఆ కార్యం గురించి ఆయన ప్రార్థన చేశారంటే ఆయన ఎంత దూరం ఆలోచించారు, మన గురించి ఆయన ఎంత ఎక్కువ ఆలోచన చేశారు. ఎందుకు అలాగ దాని గురించి ఎందుకు ఆలోచన చేశారు అంటే అదేం చెప్తుందంటే ముగింపు అటువంటిది ఒకవేళ తాత్కాలికంగా మన జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మనకు వచ్చేటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ లోటులు ఏవైతే ఉంటుంటాయో అవి అంత పెద్ద ఇష్యూ కాదన్న విషయం, అదంత పెద్ద ప్రాబ్లమే కాదన్నట్టు క్రీస్తు అక్కడ ప్రార్థన చేశారు. అదేం చెప్తుందంటే మధ్యలో అవన్నీ వదిలేసి చివరి గురించి ప్రార్థన చేస్తూ అక్కడ కూడా ఆ మహిమ గురించి ఒక గొప్ప కార్యం గురించి నిజంగా ఏదైతే నిజంగా ప్రతి విశ్వాస ఆశపడుతుందో దాని గురించి ఆయన ప్రార్థన చేశారు అక్కడ. ఎందుకని చేసిన ప్రార్థన ఏంటంటే ఆయన అక్కడ అంటున్నారు, వీరు నాతో పాటుగా ఉండులాగునా అన్నారు. సరే, ఇప్పుడు చూడండి, అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పరలోక రాజ్యం వెళ్ళడం గురించి క్రీస్తు మాట్లాడుతున్నారు. అక్కడ మనం పరలోక రాజ్యం చేరడం గురించి. ఇప్పుడు చూడండి, అది నిజంగా అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అది పరలోక రాజ్యం చేరడం గురించి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా, కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రార్థనలో లేదా యేసుక్రీస్తు బోధలో మాటల్లో ఆయన ఉపయోగించేటువంటి పదాలు చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నార్మల్ నేను చాలా చెప్పని చూసారా, నార్మల్గా ప్రసంగం గంట ప్రసంగం చేస్తున్నప్పుడు నాలో కొన్నిసార్లు లూజ్గా కొన్ని వర్డ్స్ వాడేస్తుంటాం. అంటే ఉద్దేశం ఉండదు, కానీ ఉట్టిన ఫ్లోలో తరచుగా అలవాటు కాబట్టి కొన్ని పదాలు అలవాటుగా వస్తుంటాయి బోధించేటువంటి వాళ్ళకి. ఆ పదాలు తరచుగా వాడేస్తుంటాం, ఫ్లోలో వచ్చేస్తుంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాం, తరచుగా వాడుతూ ఉంటాం కాబట్టి వచ్చేస్తుంటాం అలవాటు అయిపోయి. కానీ ఇక్కడ క్రీస్తు బోధించినప్పుడు మాత్రము ఊటినేదో ఫ్లోలో మధ్యలో ఊటిని క్యాజువల్గా సంబంధం లేకుండా ఈ స్టేట్మెంట్కి తర్వాత చెప్పే స్టేట్మెంట్ మధ్యలో సంబంధం లేకుండా కొన్ని పదాలు ఏమైనా వాడరు. ఆయన వాడరంటే ప్రతి ఒక స్టేట్మెంట్లో ప్రతి పదానికి ఒకదానికి కూడా కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇంకా చెప్పాలంటే పౌలక పత్రికలో దాన్ని మనం చాలా క్లియర్గా చూస్తాం. అందుకని కొన్నిసార్లు పౌలక పత్రికలు మనం చదివినప్పుడు దీన్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి వాళ్ళు కొన్నిసార్లు ఆ వచనాన్ని డివైడ్ చేయలేక కొన్నిసార్లు ఏంటంటే 4 వచనాలు కలిపేసి ఒక వచనంలాగా వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడం బైబిల్ మనం చూస్తాం. అదే చూడండి, కొన్నిసార్లు పౌలక పత్రికలు మనం చూస్తే ఒకసారి 12 వచనం చూస్తాం, అలా తర్వాత ఒక 5-6 లైన్లు వచ్చేస్తే తర్వాత మళ్ళీ టక్కని 16 వచనం అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మిగిలిన మధ్యలో ఉంటాం 4-5 వచనాలు లేవని కాదు, ఆ 4 వచనాలు కలిపితే ఒక స్టేట్మెంట్ కింద పౌలు మాట్లాడాడు. అది బహుశా వేరే భాషలో ఇంగ్లీష్లోనో లేదా వేరే వర్షన్స్లో అది సెట్ అయింది. కానీ అది ఎంత లోతు అంటే మన తెలుగులో దాన్ని విడదీసి వేరే వచనంగా రాయడం కుదరక వాళ్ళంతా కలిపి ఒక 5-6 వచనాలు కలిపేసి ఒక వచనంలో వాళ్ళు రాసిన బైబిల్ మనం ట్రాన్స్లేట్ చేయడం బైబిల్లో చూస్తాం. అంటే అర్థం ఏంటంటే పౌలు యొక్క పదాలు ఒకదానికి ఒక పదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే అంత నిజమైన ఒక ఉద్దేశంతో ప్రసంగం చేసేటప్పుడు ఆయన నిజంగా ఏ పదం అయితే ఉండాలనుకుంటాడో దాన్నే రాయించాడు, దాన్నే పౌలు బోధించాడు. ఇప్పుడు అంటున్నా పౌలు లాంటి వ్యక్తే అలాగ బోధిస్తే అంత ఉద్దేశం ప్రతి పదములో వెనకాల ఒక ఉద్దేశంతో పదాలు యూజ్ చేస్తూ ప్రసంగం చేస్తే లేదా పత్రిక రాస్తే పౌలు, ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రసంగం చేస్తే ఎలా ఉండదో ఒకసారి ఆలోచించినప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు వాడిన పదాల్లో ఏ ఒక్క పదం కూడా వేస్ట్ అనని వీళ్ళు లేదు, ఊరిని ఏదో వాడారండి. అది కాకపోతే ఇది కాకపోతే అది అన్నట్లుగా క్రీస్తు వాడరు. పౌలు అలా వాడు మనకు తెలుసు ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు అలాని కూడా వాడరు. క్రీస్తు చాలా సెలెక్టివ్గా పదాలు వాడతారు. అలా వాడితే ఎక్కడ కూడా ఆయన అంటూ వీళ్ళు కూడా నాతో పాటు పరలోక రాజ్యం చేరాలి అని అనొచ్చు, లేదంటే వీళ్ళు పరలోకం వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తున్నాను అనొచ్చు. ఒకవేళ క్రీస్తు వీళ్ళు పరలోకం అల్టిమేట్గా పరలోకం ఇంపార్టెంట్ కాబట్టి పరలోకం కొరకు వీళ్ళని సిద్ధపరుస్తున్నాను, పరలోకానికి రాజ్యాన్ని వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి నేను చనిపోతున్నాను కాబట్టి ప్రభు వీళ్ళని చివరికి ఎలాగైనా సరే ఏదో రకంగా పరలోక రాజ్యాన్ని చేర్చు అని ప్రార్థన చేయొచ్చు అని చేస్తే, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏదో రకంగా వీళ్ళు పరలోక రాజ్యం చేర్చు అని ప్రార్థన చేయలేదు. ఆయన స్పెసిఫిక్ పరలోకం గురించే మాట్లాడుతున్నప్పుడు కూడా పరలోకము అన్న పదం వాడకుండా ఆయన ఏమన్నారంటే దాని గురించి మాట్లాడుతూ వీళ్ళు నాతో పాటుగా నేనుండే చోట ఉండలాగనన్నారు. ఇప్పుడు చూడండి, అది ఇంపార్టెంట్. వీరు పరలోక రాజ్యం చేరాలి అంటలేదు. ఆయన ఏమన్నారంటే నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అది పరలోకమే, కానీ ఆయన వాడుతున్న పదాలు చూడండి, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో వీరు కూడా అక్కడికే రావాలి, అక్కడికి నాతో పాటుగా అంటున్నారు. అక్కడ అది ఇంపార్టెంట్. అదేం చెప్తున్నా, జస్ట్ పరలోకం గురించి అని మాట్లాడుతున్నారండి, ఆయన వదలడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన నాతో పాటుగా వీరు ఉండులాగుని అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన జస్ట్ పరలోకం గురించి మాట్లాడుతున్నప్పటికీ పరలోకంలో ఎలాంటి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడ కొంచెం పరలోకం వెళ్ళడం గురించి కాకుండా ఆ పరలోకములో ఆయనకి మనకి మధ్య ఉండేటువంటి ఏ స్థితి రిలేషన్ ఎలాంటిదో కూడా అక్కడ పదాల్లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో పరలోకం మనకంటూ కొన్ని ఊహించుకుంటాం. బస్ బైబిల్ బట్టే కావచ్చు, లేదా కొన్నిసార్లు మనం చూసేటువంటి కార్యాలను బట్టి, కొంతమంది చెప్పే బోధన బట్టి కావచ్చు, పరలోకం అంటే ఎలా ఉంటుందని మనం ఊహించుకుంటాం.
పరలోకం అనగానే మనకంటూ వెంటనే మన మైండ్లో ఒక రకమైన డిస్క్రిప్షన్ వస్తుంటుంది, మనకి ఒక రకమైన ఊహ చిత్రం మనకు వస్తుంది. ఏంటిదంటే పరలోకం అనగానే వెంటనే ఫస్ట్ అనుకుంటాం కిందనంతా ఇలా నేలలాగా ఉంటుంది, మేఘాల్లాగా ఉంటే మేఘాలు మనం నడుస్తుంటాం అనుకుంటాం. అది బేసి అక్కడ టీవీలోనే సినిమాలు ఎక్కడ చూస్తాం పరలోకం అని ఉంటుంది అనుకుంటాం, అలా ఊహించుకుంటాం పరలోకం. లేదు ఏమనుకుంటాం అంటే పరలోకం అనగా వెంటనే మనకి ఏం గుర్తొస్తుంటే బంగారు వీధులు గుర్తొస్తాయి మనకి. పరలోకం అంటే బంగారు వీధులు మనం నడుస్తాం. లేదు పరలోకం అనగా పెద్ద ఎంట్రన్స్తో బంగారం లాంటి పెద్ద గేట్ అది ఉంటుంది, లోపలంతా అద్భుతమే. ఎక్కడ మన కన్సూపర్లు ఎక్కడ గోళ్ళు ఏమి ఉండవు, అంత విశాలంగా ఉంటుంది, పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇలా ఊహించుకుంటుంటాం. లేదనుకుంటే ఇంకా కొంచెం లోతుగా ఆలోచించాను. ఎలా ఆలోచించంటే ఎలా ఊహించుకుంటామంటే ఎవరైతే మన బంధువుల్లో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో క్రీస్తు నుండి చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉంటారో వారిని మనం చూస్తాం, అక్కడ మనం కనుగొంటాం, మనం హ్యాపీగా ఉంటాం. మనం ఊహించుకున్న ఇలాగే ఊహించుకుంటాం పరలోకం అన్నప్పుడు. కానీ క్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇలా ప్రార్థన చేయడం ద్వారా పరలోకం అంటే కేవలం నువ్వు నేను అనుకున్నట్టుగా ఊహించుకున్నట్టు కాదు, ఇంకంతకన్నా లోతైనటువంటి కార్యం గురించి క్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే పరలోకము బంగారు వీధులు ఉండవంటే పరలోకం ఖచ్చితంగా బంగారు వీధులే. అక్కడ దేవదూతలు ఉంటారు, దేవదూతలు ఉంటారు. అక్కడ చనిపోయినటువంటి వారు, అక్కడ పరలోక రాజ్యం చేయనటువంటి వారు ఉంటారా? ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. అవేవి కాదు. కానీ ఎప్పుడైతే మనం అంతవరకే పరలోకం గురించి ఆలోచించామో మనం చాలా అల్పంగా ఆలోచించాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో ప్రాబ్లం ఏంటంటే అందులో ఎంతసేపు మనం మనుషుల గురించో, పరలోకం అంటే దేవదూతల గురించో, లేదంటే బంగారు వీధుల గురించో, లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ గురించి క్రీస్తు అక్కడికి వెళ్ళి నేను మీ కొరకు నేను సిద్ధపరుస్తాను కాబట్టి మనం అలా ఊహించుకున్నాం. కానీ ఆ ఓళ్ళు ఎక్కడో కూడా మనకి దేవుడు ఉంటాడని కానీ అక్కడ క్రీస్తు ఉంటాడని మనం ఊహించుకోవట్లేదు. అది మన ఊహల్లో ఉన్నట్టు ప్రాబ్లం. అది మన పరలోకం ఎంతసేపు ఏంటంటే బంగారు వీధులు ఉంటే కూడా అద్భుతం అంటున్నాం, లేదంటే అక్కడ దేవదూతలు ఉంటారు కూడా అద్భుతం అనుకుంటున్నాం, లేదంటే నీకేదో పెద్ద విశాలంగా చాలా మంచి పీస్ఫుల్గా ఉంటుంది కూడా అద్భుతం అనుకుంటున్నాం, లేదంటే వేరే పెద్ద పెద్ద ఏవో దేవుడు మన కొరకు గృహాలు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అది అద్భుతం అనుకుంటున్నాం. దేవుడు కడతాడు బిల్డింగ్ చాలా మంచిగా ఉంటుంది, అందంగా ఉంటాయి, మంచి ఆర్కిటెక్ట్ మంచి డిజైన్తో బ్రహ్మాండంగా బిల్డింగ్స్ ఉంటాయి. మనం అలా అది ఊహించుకొని వాటిని బట్టి పరలోకం అద్భుతం అనుకుంటున్నాం. కానీ పరలోకం ఎందుకు అద్భుతం అంటే మంచి బిల్డింగ్స్ ఉన్నాయని కాదు, లేదా రోడ్లు బంగారంతో చేయబడ్డాయి కాబట్టి పరలోకం అద్భుతం అని కాదు. అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి పరలోకం అద్భుతం. మనం అది చూడాలి. అక్కడ మనకంటే ముందు చనిపోయినటువంటి వారు పౌలు లేదా అబ్రహాం లేదా మన చుట్టాలు మన బంధువులు ఎవరు అక్కడ ఉంటారు, అందుకు పరలోకం అద్భుతం అని కాదు. అంతకంటే ఇంకా ఉన్నతమైనటువంటి పరలోకం ఎందుకు అద్భుతం అని అంటాం. భక్తులు ఎందుకు పరలోకం అంత గొప్పగా మాట్లాడతారంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా బంగారు వీధులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అక్కడ అల్పమైన వాటిని బట్టి పరలోకం అద్భుతమైనటువంటి ఒక స్థలం అండి అని కాదు. ఒక విశ్వాసి పరలోకం ఎందుకు ఆశపడాలి, ఎందుకు ఆశ బైబిల్ ఎందుకు చూస్తాం. బైబిల్ కొంతమంది భక్తులు పౌలు లాంటి ఎవరైనా సరే చనిపోయిన టైం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయి కూడా రెడీ అయిపోయి బ్రతిదే క్రీస్తు కొరకు చావు అయితే నాకు లాభం అనేంతలాగా వాళ్ళు ఎందుకు ఆశపడుతున్నారు అంటే పరలోకం వెళ్ళడానికి. కానీ పరలోకం ఎందుకు వెళ్ళడానికి అంటే ఇక్కడేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి భూమి మీద, మరి ఈ లోక బ్రతుకులో మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి, రోగాలు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోవడానికి అని కాదు. బైబిల్లో భక్తులు పరలోకం వెళ్ళడం గురించి వాళ్ళు ఆశపడుతూ కొన్ని మాటలు వాళ్ళు తెలియజేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు దానికి కారణం వాళ్ళకి ఏవో శ్రమలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఎస్కేప్ అయిపోవడానికి పరలోకం వెళ్ళిపోవడం గురించి కాదు, లేదా అక్కడ బంగారు వీధులు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కాదు, ఏదో మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోదామని కాదు. పరలోకం వెళ్ళిపోవడానికి ఆశపడ్డారు. కానీ ఎందుకు ఆశపడ్డారు అంటే అక్కడ దేవుడు ఉంటాడని వాళ్ళు ఆశపడ్డారు. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, అక్కడ అక్షరాలా దేవుడే ఉంటాడు కాబట్టి పరలోకం వెళ్ళగలుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెతికేది ఎవనవునో కాదు, దేనిదేన్నో కాదు, వాళ్ళు నడుస్తున్న రోడ్డు దేంతో చేయబడింది అది కాదు వాళ్ళు వెతికేది. పరలోకంకి వెళ్ళినప్పుడు అది ఎందుకు అద్భుతం అంటే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుణ్ణే చూస్తావు, నిజంగా నువ్వు దేవుని చూస్తావు. ఇక్కడికి వచ్చాక మనం దేవుని సన్నిధి అనుభవించడం కష్టం. కానీ నేను చాలా ఎంతమంది దేవుని సన్నిధి అని చెప్పని చూస్తారు. దేవుని సన్నిధి ఇక్కడ భూలోకంలో ఇక్కడ అనుభవిస్తేనే గొప్ప అద్భుతం. అందుకే భక్తులను చూసి నీ మందిరంలో ఒక్క దినము గడిపోట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నారు. పరలోకం గురించి భక్తులు అంత గొప్పగా దేవుని సన్నిధిని కొంత సమయం ఎక్స్పీరియన్స్ చేయడం గురించే అంత అద్భుతంగా వాళ్ళు వివరిస్తూ వర్ణిస్తుంటే అప్పుడు ఒకసారి ఆలోచించండి. నిజంగా అక్షరాల పరలోకం వెళ్ళిపోయి మనం ఉండే చోటుకు దేవుడు రావడం కాదు, దేవుడు ఉండే చోటుకు మనం వెళ్తున్నామంటే అది ఇంకంత పెద్ద అద్భుతం, అదంత పెద్ద వండర్ ఒకసారి ఆలోచించండి, అంత గొప్ప స్థలం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు మనం పరలోకం గురించి మాట్లాడుతున్నారు, మనం పరలోకం వెళ్ళడం గురించి మాట్లాడుతున్నారు. కానీ దాన్ని ఎలా వివరిస్తున్నారు, ఆ మాటలు ఎందుకు వాడుతున్నారంటే నువ్వు అలా చూడాలి, నువ్వు దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఆయన ప్రార్థనలో దాన్ని అలా చూడాలి. ఎలా చూడాలంటే ఒక విశ్వాసి పరలోకం వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వేదో పరలోకం వెళ్ళిపోతున్నావు, నీకు ఏ ప్రాబ్లమ్స్ ఏ బాధ్యతలే హ్యాపీగా ఉంటామని కాదు. అక్కడికి ఎందుకు వెళ్తాము, అక్కడ ప్రధానంగా ఏ ఉద్దేశంతో మనం వెళ్తాము, ఏ ఉద్దేశంతో దేవుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్తున్నాడు అంటే క్రీస్తు అంటున్నారు వారు కూడా నాతో పాటుగా నేను వెళ్ళే చోటుకి వారు కూడా వచ్చులాగునా అంటే అర్థం ఏంటంటే మనం వెళ్ళేది ఎందుకంత అద్భుతమైనటువంటి ఒక స్థలము పరలోక రాజ్యము. ఎందుకు పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడతాం, ఎందుకు ఇష్టపడతాం అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి ఒక కారణం ఏమై ఉండాలి విశ్వాసాలుగా మనకంటే అక్కడ దేవుడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, ఆ తండ్రి కుడి పార్శ్వన కుమారుడు ఉంటాడు. మేము నేరుగా యోబు చెప్పినట్టుగా ఈ కళ్ళారని ఆయన్ని చూస్తాను,
అది మనకి అద్భుతంగా అనిపించాలి. దాని కొరకు అది మనల్ని ఇంప్రెస్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, అది నిజంగా అంత అద్భుతం కాబట్టి భక్తులు ఈ లోకయాత్రను పెద్దగా చాలా సందర్భాలు పట్టించుకోలేదు వాళ్ళు. స్టెఫెన్ చూడండి, పౌలు సౌలుగా ఉండి అంటే ఇంకా మారక మునుపు అక్కడ రాళ్ళతో కొట్టి స్టెఫెన్ చంపుతున్నప్పుడు బైబిల్ మీద చూస్తే అండ్ రాళ్ళ దెబ్బలు తోలుతూ శరీరం గాయపరచబడుతుంటే ఆయన ఆకాశం తరబడి పరలోక అద్భుతమని బంగారు వీధులు అవి చూడలేదు, మనుషుల్ని వేరే వారిని చూడలేదు. ఆయన ఏం చూశాడు తెలుసా? తండ్రిని చూశాడు, తండ్రి కుడి పార్శ్వన కుమారుని చూశాడని బైబిల్ మనం చూస్తాం దర్శనంలో. ఈ బాధలన్నింటినీ దాటి ఎలా చూడగలుగుతున్నాడు? రాళ్ళు తగులుతున్నాయి, దెబ్బలు పడుతుండగా, శరీరం గాయపరచబడుతుండగా ఈ బాధను దాటి ఒక మనిషి ఎలా చూస్తాడు? దీన్ని మర్చిపోతూ దీన్ని కాదనుకుని దాని మీద అలా మైండ్ పెట్టగలుగుతారంటే పరలోకం అంత అద్భుతం. ఎందుకు పరలోకం అంత అద్భుతం అంటే అక్కడ నువ్వు దేవుని చూస్తావు కాబట్టి, నువ్వు కుమారుని చూస్తావు, తండ్రి కుడి పార్శ్వన కుమారుని చూస్తావు, అక్కడ పరలోకం అద్భుతం. అందుకనే పరలోకం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరెవరు? కేవలము ఈవెన్ పౌలు, అబ్రహాం వీళ్ళు కూడా ఎవరు? వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది, వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది కాదన్న. కానీ పరలోకంకి వెళ్ళినప్పుడు అద్భుతం ఏంటంటే అక్కడ మనం అబ్రహాం ఉన్నాడని కాదు, పౌలు ఉన్నాడని కాదు, మనం వెళ్ళినప్పుడు బహుశా వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని పలకరిస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అల్టిమేట్గా నువ్వు మాత్రం నిజంగా హ్యాపీ ఫీల్ అది మాత్రము వీళ్ళందరినీ చూసి కాదు, క్రీస్తుని చూసి, నువ్వు దేవుని చూసి పరలోకం హ్యాపీ ఫీల్ అవుతావు. ఆయన చూడాలనుకుంటావు, ఆయన మహిమను నువ్వు అర్థం చేస్తున్నావు అనుకుంటావు. అది అల్టిమేట్గా నీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఎందుకు వెళ్తుంది అంటే అక్కడ దేవుడు అంత మహిమ కలిగినటువంటి వాడు కాబట్టి. ఎక్కడంటే నువ్వు దేని మైండ్ పెట్టాలంటే నువ్వు చాలా మైండ్లోకి వచ్చేటువంటి చాలా కార్యాలు నువ్వు కాదనుకోవాలి. ఆడికి వెళ్ళాక నువ్వు కాదనుకున్నా సరే తప్పదు, నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని చూస్తావు. ఎందుకంటే ఆయన ఆ మహిమ ప్రభావం అంతా ఆయన నుండి వస్తూ ఉంటుంది. నువ్వు ఆయన కాదని వేరే దేని కూడా నువ్వు చూడలేవు. అంతగా ఆయన తన మహిమతో ప్రభావంతో ఆయన అక్కడ మనకి కనపరచబడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అదంత మహిమకరంగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు, నాతో పాటుగా ఉండలాగున్నా. అంటే అక్కడ ఏంటంటే జస్ట్ మనం పరలోకం వెళ్తాం, అక్కడ దేవుడు ఉంటాడు, ఆ ప్లేస్లో ఎక్కడో ఒక దగ్గర దేవుడు ఉంటాడు, పరలోకలు ఎక్కడో మూల మనం కూడా ఉంటామని కాదు. నాతో పాటుగా ఉండలాగా అన్న మాట ఏం చెప్తుందంటే తండ్రి ఎక్కడున్నాడో అంటే దేవుడు ఎక్కడున్నాడో క్రీస్తు అక్కడ ఉంటాడని అర్థం. అలాగే క్రీస్తు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉంటామని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఏదో జస్ట్ ఒక ప్లేస్లో మనం అని కాదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ఇండియా ఒక దేశంగా తీసుకుంటే దేశంలో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఢిల్లీలో ఎక్కడ ఉన్నారు, మేము కూడా ఈ రాజ్యంలో ఉన్నాం అలా కాదు. ఒకవేళ మనం సేమ్ రాజ్యంలో ఉన్నాము కానీ వాళ్ళకి మనకి పెద్ద రిలేషను లేదు, వాళ్ళకి మనకి పెద్ద క్లోజెస్ లేదు, వాళ్ళతో మనం దగ్గరగా లేము, వాళ్ళతో మనం దగ్గర సహవాసం వాళ్ళకి లేదు. నా ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ మాకు చాలా దగ్గర ఉన్నాడని మనం అనలేం. కానీ ఒకే రాజ్యంలో ఉన్నామా అంటే ఒకే రాజ్యంలో ఉన్నాం, కానీ సన్నిహితంగా ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా అది లేము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థనలో కూడా మనం పరలోకం ఉంటామంటే ఆయన ఉన్నటువంటి రాజ్యంలో, ఆయన ఉన్నటువంటి ప్లేస్లో మనం కూడా ఉంటామని కాదు. నాతో పాటు అన్నారంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయనతో మనకంత క్లోజ్నెస్ ఉంటుంది పరలోకంలో. పరలోకంలో ఎక్కడో మూల నువ్వు పడుంటావని కాదు, కూర్చుంటావని కాదు. ఆయన నాతో పాటు అన్న మాట ఏం చెప్తుందంటే ఆయనకి మనం అంత దగ్గరగా ఉంటామో పరలోకంలో, అది సూచిస్తానే మాట మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థం ఏది కాదంటే నువ్వు పరలోకంలో ఎక్కడో మూలలో ఉంటావు, దేవుడు ఎక్కడ యేసుక్రీస్తులేదు, దేవుడు ఎక్కడో దూరంగా సింహాసనం మీద పెద్ద స్టేజ్ చేసుకుని సింహాసనం కూర్చుంటాండి, మనం ఎక్కడో పరలోకంలో మూల మనం ఉంటాం, ఆయన దూరంగా చూస్తాం, ఎంత మనకు కనబడతాడు ఆయన దూరం చూస్తాం, అలా కాదు. పరలోక దర్శనము పరలోకం వెళ్ళినప్పుడు అలా ఉండదు. అక్కడ దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడు, నువ్వు దేవుని దూరం నుండి కొంచెం చూస్తావు అని అలా కాదు, అలా ఊహించుకోవద్దు. ఒకసారి ఆలోచన, నిజంగా విశ్వాసాలు అందరూ కూడా పరలోకం వెళ్తాం, కానీ అక్కడ క్రీస్తు అంటున్నారు నాతో పాటుగా, అంటే అంత సన్నిహితంగా తండ్రికి కుమారుకి అంత దగ్గరగా మనం ఉంటామని బైబిల్ క్రీస్తు మాట్లాడుతూ ఆ విషయాన్ని, ఆ క్లోజ్నెస్ని, ఆ ఇంటిమెసీని తెలియజేస్తుంది ఆయన ప్రార్థనలో. ఆయనతో మనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు చూడండి, నేను అంటాను అదే అద్భుతం అంటాను. ఎందుకు అద్భుతం తెలుసా? అసలు నార్మల్గా విశ్వాసం మనం ఏమనుకుంటామంటే, చాలామంది ఏమంటారు, జస్ట్ నేను పరలోకం వెళ్తే చాలు, పరలోకం ఎక్కడో దగ్గర, ఎందుకంటే పరలోకం అంత గొప్ప రాజ్యం కాబట్టి అది అద్భుతం. నరకంతో పోల్చుకుంటే పరలోకం 100% ఖచ్చితంగా బెస్ట్ కాబట్టి ఎవరైనా సరే ఎంతో కొంత నరకం ఏంటో అర్థమైతే ఖచ్చితంగా అనుకుంటారు పరలోకంలో జస్ట్ నా గేటు దగ్గర ఉన్న చాలని అనుకుంటాం మనం. నార్మల్గా మనుషులంగా మన ఊహ ఎంతవరకు వెళ్తుందంటే, లీస్ట్గా నేను పరలోకం ఎక్కడో దగ్గర ఆ గేటు లోపల ఉంటే చాలండి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళవసరం లేదు, పరలోకం ఏదో మూల కూర్చున్నా చాలండి, హ్యాపీగా బతికేస్తాను, నాకు అదే చాలు అంటాం మనం. అది మనుషులంగా నీ ఊహ కూడా అంతవరకు వెళ్తుంది. నువ్వు ఎంత దూరం ఆలోచించండి, నాకు చాలా సందర్భాలు అంతవరకు వెళ్తుంది మన ఊహ. కానీ మన గురించి, మనం పరలోకరాజ్యం చేరడం గురించి దేవుని యొక్క ఆలోచన ఎంత ఉందో ఒకసారి చూడండి. యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఎంత ఉంది మన పరలోకరాజ్యం చేరడం గురించి అంటే, మీరు నాతో పాటు ఏదో రకంగా మీరు పరలోకం వచ్చేయండి, జస్ట్ ఆ గేట్లోకి వచ్చేయండి మీరు చాలు అని క్రీస్తు అలా ప్రార్థన చేయట్లేదు. మీరు కూడా నాతో పాటే, అంటే నేను ఎక్కడున్నానో మీరు అక్కడికి, అంతగా మనం ఆయనతో పాటు ఉండాలని, అంత సన్నిహితంగా ఉండాలని క్రీస్తు కోరుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటాను తెలుసా, మనం చాలా అల్పమైనటువంటి వాళ్ళము,
అయినా సరే ఇంకను క్రీస్తు ఆయన తన సంపూర్ణమైన మహిమ ప్రభావం తన పరలోక రాజ్యం ఉన్నప్పుడు ఆయన ఏం కోరుతున్నాడంటే మన నుండి ఆయన ఏం ఆశపడతాడంటే మనకు ఏం జరగాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే మీరు కూడా నాతో పాటుగా ఉంటే బాగుండు, నాతో పాటు ఉండాలని ఆశపడుతూ ఇష్టపడుతూ అంత క్లోజ్గా పరలోక రాజ్యంలో మీరు నేను ఉండాలి అని క్రీస్తు ఆశపడుతూ కోరుతూ ప్రార్థన చేశారు. అదే చెప్తుందంటే ఆయనకి మన మీద ఎంత ఆశ ఉందో ఎంత ప్రేమ ఉందో మనకి అక్కడ అర్థమవుతుంది. నిజంగా ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఉండే చోట మనం ఉండడం అంటే ఒకసారి ఆలోచించండి, ఆయనకి మనకి అసలు ఎంత డిఫరెన్స్ ఉంది. చాలా సందర్భంలో నేను పర్లోకి వెళ్తే చాలులేండి, ఆయన దగ్గర లేకపోయినా పర్లేదని ఎందుకు అనుకుంటామంటే కుమారుడికి మనకి అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్లో కానీ జీవిత విధానంలో కానీ ఇంట్లో కానీ ఆయనకి మనకి అంత వ్యత్యాసం ఉంది. కానీ మనం అలా అనుకుంటున్నాం, కానీ క్రీస్తు ఎలా అంటున్నారంటే మీరు నాతో పాటుగా అంటే మీరు నాకు చాలా క్లోజ్గా ఉండాలని నేను ఆశపడతాను క్రీస్తు అంటున్నారు. అంత క్లోజ్గా ఉండాలని అంటే ఒకసారి ఆలోచించిన దాన్ని బట్టి నిజంగా ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన అలాగన ఆశపడుతూ ప్రార్థన చేశారు. ఏదో పరలోకంలో మూలం కూర్చోవడం కాదు, పరలోకంలో దగ్గరికి వెళ్ళడం గురించి. బట్ ఇంకా చెప్పాలంటే ఆయన ప్రార్థన చేశారన్నది యాక్చువల్గా ఏం చెప్తుందంటే ఆయన అది కార్యము అలా జరగాలని మనం అంత సన్నిహితంగా ఉండాలని ఆయన ఎంత ఇష్టపడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఏంటంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అల్పమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడరు నార్మల్గా. ఇప్పుడు ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వారు ఈ లోక సంబంధంగా చూసుకున్నప్పుడు పెద్ద పెద్ద స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళని తమ దగ్గరకు కూర్చోబెట్టిన ఎవరు నార్మల్గా అనుకోరు. ఇప్పుడు చూడండి, కొన్ని బిల్డింగ్స్కి వెళ్ళాం అనుకోండి, ఈవెన్ చూడండి బైబిల్లో మీరు చూడండి, ఈవెన్ రాజులు సైతము రాజ్యమంతటి మీద వాళ్ళకి అధికారం ఉంటుంది. అదే రాజ్యంలో వాళ్ళ రాజభవనం ఉంటుంది, రాజ కుటుంబ సభ్యులందరూ కూడా రాజభవనంలో బతుకుతారు. కానీ అలాగని చెప్పేసి ప్రజలకి రాజుకి చాలా సన్నిహితం క్లోజెస్ ఉంటుందా? ప్రజలకు దగ్గరగా రాజు ఉంటాడా అంటే ఉండడు. అదే రాజ్యంలో ఉంటాడు అంటే అదే రాజ్యంలో ఉంటాడు. అదే రాజ్యంలో అంత మాత్రాన ఆ రాజు ప్రజలకు దగ్గర ఉన్నాడని గ్యారంటీగా మనం చెప్పలేము. అలా ఉండదు, నార్మల్గా ఉండదు. ఎందుకంటే నేను రాజు కాబట్టి, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సాధారణమైన మనుషులు కాబట్టి అక్కడ అలా ఉండదు. అది నార్మల్. మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, రాజు కదండి ఆయన సపరేట్గా ఉంటాడు, స్పెషల్గా ఉంటాడు, ఉన్నతంగా ఉంటాడు. మనం సాధారణమైన వాళ్ళం కాబట్టి మనకి ఆయనకి అంత క్లోజ్నెస్ ఉండదు. ఏదో ఎంతో కొంత దూరంలో మనం ఉంటాం అని మనం అనుకుంటాం. అదే ఓకే అని మనం అనుకుంటున్నాం. అలాగే పరలోక రాజ్యంలో కూడా మన వైపును చూసుకుంటే జస్ట్ నేను పరలోకి వెళ్తే చాలు మనం అనుకుంటున్నాం. కానీ క్రీస్తు ఎంత ఆశపడుతున్నారు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారంటే మీరు నాతో పాటుగా మీరు ఉండాలి. ఈవెన్ ఆ సహవాసం ఆ రిలేషన్లో కూడా ఈవెన్ క్రీస్తు ఏం కోరుతారంటే మనం దేవునితో ఉండడం గురించి మనం ఎంత ఆశపడుతున్నామో అంతకంటే ఎక్కువగా ఆయన మనతో ఉండడం గురించి ఆశపడుతున్నాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మనం పరలోకం వెళ్దానికి ఆశపడతాం, ఖచ్చితంగా సచ్చినట్టు వెళ్ళాల్సింది పరలోక రాజ్యం. ఎందుకంటే అక్కడ కాకపోతే నరకానికి వెళ్తాం, అది పెద్ద ప్రాబ్లం అది. కాబట్టి మనందరికీ ఏంటంటే ఖచ్చితంగా ఏదో రకం పరలోకం వెళ్ళిపోయి మనం అనుకుంటాం. ఎందుకు అనుకుంటున్నాం? పరలోకం ఎందుకు ఆశపడుతున్నాం అంటే నరకం ఉంది కాబట్టి పరలోకం ఆశపడుతున్నాం. అదే నరకం కూడా లేదనుకోండి, నిజంగా ఈ భూమి మీద ఉండాలనుకుంటాం మనం. కానీ నరకం ఉంది కాబట్టి పరలోకం ఆశపడుతున్నాం మనం. నార్మల్గా మనం ఆశపడడానికి ఒక స్వార్థం ఉంది మనకి. కానీ ఒకసారి ఆలోచన, క్రీస్తు ఒక మనిషి పరలోక రాజ్యాల గురించి ఆశపడేదానికంటే మనం పరలోకంకి వెళ్ళాలి, ఆయనతో పాటు ఉండాలనేటువంటిది ఆయన ఆశపడుతున్నాడు. అది ఇంపార్టెంట్. ఆయన ఆశపడుతుంటే ఏం చెప్తుందంటే ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ మనకి ఆయన మీద ఉంది. మనం ఆశపడడం కాదు, ఆయన ఆశపడుతూ అలాగే నేను ప్రార్థన చేస్తున్నాడు. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి, నిజంగా పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందో, అసలు నిజంగా అసలు ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ క్రీస్తు మన పరలోకం కేవలం తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, మనతో చాలా సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, జస్ట్ రెండు వచనాలు చదువుతాను, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16, లేదంటే మొదటి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను, జస్ట్ మీరు బైబిల్లో ఫాలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసములు మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడున్నట్టు. చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. చూసారా, దేవుని నివాసం అంటుంటుంది. అంటే ఒకవేళ దేవుడు జస్ట్ ఒక బిల్డింగ్లో ఉన్నాడు అని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, నివసించే చోటు, ఆ దేవుని యొక్క నివాసం పరలోక రాజ్యము అది ఎక్కడుంది అంటే మనుషులతో పాటుగా ఉందంట. చూడండి, అది ఇంపార్టెంట్. బైబిల్ డిస్క్రిప్షన్ చూడండి, మనం దేవునితో పాటుగా ఉన్నామని కాదు, దేవుడు మనతో పాటుగా పరలోకం ఉన్నాడు. మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసాం అనుకోండి, మనం దేవుని దగ్గర ఉన్నాం చూస్తే.
కానీ ఇక్కడ మనం దేవుని దగ్గర ఉన్నామని బైబిల్ చెప్పట్లేదు. దేవుడు మనతో పాటు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవుడు మనతో పాటు ఉన్నాడని నేను చెప్తుందంటే దేవునికి మనకంత సన్నిహిత్యం ఉందని బైబిల్ అక్కడ చూస్తున్నాం మనం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే నువ్వు అల్పమైన వాడు కాబట్టి నీకు ఎంతో కొంత క్లోజ్నెస్ ఉంది దేవుని దగ్గరికి వెళ్తానని. కానీ ఆయన నీతో పాటు ఉంటున్నాడంటే అర్థం ఏంటంటే అక్కడ ఆయన ఇష్టం అక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఆశపడుతున్నాడు. ఉన్నతమైనటువంటి ఆయన సాధారణమైన మనుషులు అంటే మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన నివాసం మనతో పాటు ఉంది. మన నివాసం ఆయనతో పాటు కాదు, ఆయన నివాసం మనతో పాటు ఉంది. ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. 14వ అధ్యాయము యోహాను సువార్త, జస్ట్ ఒక వచనం. 14వ అధ్యాయము యోహాను సువార్త, 14వ అధ్యాయము యోహాను సువార్త 14, 2-3 వచనాలు చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా, ఇక్కడ గమనించండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, ఇక్కడ గమనించండి, పరలోకాన్ని తీసుకెళ్తానని లేదు, నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని సరే మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తానని చెప్పట్లేదు ఆయన. ఆయన అంటున్నారు నాతో పాటు నా యుద్ధకు, నేను ఎక్కడైతే ఏ స్పాట్లో అయితే ఉన్నానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను మరలా వస్తాను. అదేం చెప్తుందంటే జస్ట్ నేను మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తానని క్రీస్తు చెప్పట్లేదు. అంతకన్నా లోతుగా ఉన్నతంగా అక్కడ మాడితే ఏమంటున్నారంటే మీరు నాతో పాటు అక్కడ ఉంటారు, నాతో పాటు నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి నేను వస్తున్నాను. అదేం చెప్తుందంటే జస్ట్ పరలోక రాజ్యంలో ఎక్కడో మూలం మనం ఉంటాం, అది ఎక్కడో దగ్గర ఊరిన అలాగా అక్కడక్కడ తిరుగుతామని కాదు. పరలోక రాజ్యంలో మనం ఎక్కడ ఉంటామని క్రీస్తు అక్కడ చెప్తున్నారంటే ఆయనకు చాలా దగ్గరగా ఉంటాం. ఆయన ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయినంత సాన్నిహిత్యాన్ని, ఎప్పుడు చూడనంత దగ్గరగా మనం క్రీస్తుని లేదా తండ్రి అనేటువంటి దేవుని మనం చూస్తాం. ఎందుకు అసలు అద్భుతం ఏంటంటే అక్కడ ఆశపడేది ఎవరు ఎందుకంటే అసలు ఆశపడేదే ఆయన. ప్రతి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆశపడుతుంది మనం అనుకోండి లెక్క వేరు, కానీ అసలు ఆయన ఆశపడుతున్నారు. ఆయన ఆశపడుతున్నారని మనం ఎలా చెప్పగలమంటే ఆయన ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళాలని, అక్కడ ఆయనతో అంత దగ్గరగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేసిన అర్థం ఏంటంటే ఆయన మనసులో ఆల్రెడీ మనం అలా ఉండాలని ఆశపడుతున్న అర్థం. ఆయన ప్రార్థన చేయడం ఏం చెప్తుందంటే ఆయన అలా అది ఆశపడుతున్నారన్న విషయము. ఆయన మనస్సులో మనకి ఏ స్థానం ఉందో ఆయన నోటి ద్వారా ఆయన తెలియపరుస్తూ మాట్లాడుతూ ప్రార్థన చేయడం ద్వారా మనం ఆయనకి ఎంత దగ్గరగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనసులో ఏముందో ఆయన నోటి ద్వారా ప్రార్థన మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఆయన నిజంగా ఆశపడుతున్నారు. ఆయన ఆశపడుతున్నారు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే ఎక్కడ కూడా శిష్యులు కానీ మనుషులు కానీ ఎక్కడ కూడా ఆయన క్రీస్తు తన రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఈ అపోస్తలులు కానీ ఎవరో కూడా నార్మల్గా చూసుకుంటే పరలోక రాజ్యంలో మేము ఆ స్థానంలో ఉండాలి, మేమంతా దీనికి దగ్గరగా ఉండాలి ప్రభు అని ఎవరు మనుషులు ఇనిషియేట్ చేసి మనుషులే అడగటం స్టార్ట్ చేయలేదు. అసలు ఏ మనిషికి అసలు ఊహే రాలేదు, ఏ మనిషి అసలు ఆశ లేదు, ఏ మనిషికి అసలు ఆలోచనే లేదు. ఫస్ట్ అసలు అది మనం అంత దగ్గర ఉండాలని ఆశ ఎవరికి వచ్చింది అంటే మనిషికి రాలేదు. ప్రభు ఎలాగైనా సరే మేము నీకు దగ్గర ఉండేటట్టుగా చూడు ప్రభు అని మనిషి ఆశపడలేదు, ఆయన ఆశపడ్డాడు. ఆయన ఆశపడ్డాడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన ఆశపడ్డానికి ఏం చెప్తుందంటే మనం ఉండడానికి ఎంత ఇష్టపడుతున్నా అక్కడ అర్థమవుతుంది మనకి ఎంత ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి అంటాను చూడండి, ఇప్పుడు నిజంగా ఆయన అంత దూరం ఆలోచించి ఆయన అంత ఆశపడి నేను ఉండే చోట మీరు కూడా ఉండాలని ఆశపడి ఆయన దాని గురించి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడంటే మాట్లాడుతున్నాడంటే శిష్యులకు వినబడేటట్లుగా దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నాడంటే ఆలోచించండి. ఆనాడు శిష్యులే కానీ లేదా విశ్వాసలంగా మనమే కానీ అక్కడికి చేరడం మాత్రమే కాదు, కానీ అక్కడ అంత సన్నిహితంగా ఉండాలని దేవుడు ఆశపడ్డం ఉంటుంటుంది. ఆయన ఎంత ఎక్కువ ఆశపడితే మనకు అర్థమవుతుంది. అంటే ఒక చెప్పండి ఆయన ఎంతగా మన ప్రేమిస్తున్నది అక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళడం వల్ల ఆయనకి లాభం వస్తుంది, అక్కడికి మనం అక్కడికి వెళ్ళడం వల్ల ఆయనకి లాభం వస్తుందా? నేను చెప్పిన చూడండి, పరలోకంలో ఒకవేళ జస్ట్ ఎక్స్ట్రీమ్గా చెప్తున్నాను, ఏ మనిషి కూడా దేవుని నమ్మకుండా ఏ మనిషి పరలోక రాజ్యం ఒకవేళ శిలువ కార్యం జరిగిన తర్వాత కూడా ఎవ్వరూ ఒక్క వ్యక్తి ఒక్క ఆత్మ కూడా పరలోక రాజ్యం చేరకపోయినా సరే తండ్రి తను తాను సాటిస్ఫాక్షన్ సంతోషంగానే హ్యాపీగానే బ్రతుకుతాడు. ఆయన ఏమి మూడ్ ఆఫ్ అయిపోయి కూర్చునేటువంటి వాడు కాదు. అంటే ఒక దేవుడు ఎందుకు దేవుడు అవుతాడు అంటే ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం. అంటే ఆయన బతకడానికి ఎవరి మీద ఆధారపడ్డా ఆయన. సో ఆయన బతకడానికి ఎవరి మీద ఆధారపడ్డా కాబట్టి అర్థం ఏంటంటే ఆయన ఏదైనా చేయడానికి లేదా ఆయన హ్యాపీగా ఉండడానికి ఆయన మూడు బాగుండడానికి వేరే ఏ కార్యం మీద కానీ వేరే ఏ మనిషి మీద కానీ డిపెండ్ అవుడు ఆయన.
అందుకే నేను సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం, సెల్ఫ్ డిపెండెంట్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆయన ఏ ఒక్క దాని కొరకు, ఏ ఒక్క సంతోషం గురించో, ఆనందించడానికో, లేదా హ్యాపీ మూడ్ ఉండడానికో ఆయన వేరే వాళ్ళతో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయనలోనే అన్నీ ఉంటాయి, ఆయనలోని యాక్చువల్గా మనం కొన్ని పొందుకుంటాం. సో కాబట్టి ఆయనకి ఏదో మనం వెళ్ళకపోతే ఆయన మూడ్ ఆఫ్ అయిపోతాడని కాదు. ఇప్పుడు అలాగే నేను ఆయనకి బాధ ఉండదని నేను చెప్తాను అనుకోకండి. ఆయన మనం ఎవరు నరకానికి వెళ్ళిపోయినా ఆయన పట్టించుకోలే, కేర్లెస్గా ఉంటాడని చెప్పట్లేదు నేను. ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటున్నాను. అంటే నువ్వు లేకపోతే అలాగే నాకు చాలా ఇబ్బంది అనట్లేదు ఆయన. అది అందుకు ఆయన ఆశపడుతున్నాడని కాదు, అందుకు ఆశపడలేదు ఆయన. మనం ఎవరు వెళ్ళకుండా కూడా ఆయన ఇంకొన హ్యాపీగా ఉండగలుగుతాడు. కానీ ఇంకొన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, నువ్వు నాతో పాటు ఉంటే అంత క్లోజ్గా పరలోకంలో నాతో పాటుగా నేను తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటాను, నాకు దగ్గరలో కనుక నువ్వు ఉంటే చాలా బాగుంటుంది. నేను ఆశపడుతున్నాను, ఎందుకంటే నేను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆశపడుతున్నాను. ఆ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి వచ్చింది, యేసుక్రీస్తుకు వచ్చింది. మనకు వచ్చిన ఆలోచన కాదు. ఇప్పుడు ఆయన ముందు ఒక సిలువ కార్యం ఉండి ఆయన అంత దూరం ఆలోచించి ప్రార్థన చేసి అంత అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని, లేదా అంత మంచి ముగింపు ఇవ్వాలని క్రీస్తు ముందుగానే ఆలోచించి దాని కొరకు ప్రార్థన చేశారంటే ఒకసారి ఆలోచించండి. మన మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత శ్రద్ధ ఉంటే ఆయన అలాగే మన గురించి ఆలోచన చేశారు, పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తూ అంత గొప్పగా ఆయన అంత ఉన్నతంగా. అసలు నార్మల్గా మనమే చాలా సందర్భంలో ఎంతసేపు మనం ఏంటంటే మనం ఈ లోక బ్రతుకులేని మనం ఎంతసేపు ఏంటంటే మన అవసరాలు తీర్చుకోవడం గురించి, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం గురించి మనం ఎంతసేపు ఏంటంటే ఈ రోజు కోసం ఆలోచిస్తాం. ఇప్పటికిప్పుడు ప్రజెంట్ నాకేంటే మనం చూస్తున్నాం. ఈవెన్ మనం కూడా చాలా సందర్భంలో ఏంటంటే 1 year తర్వాత ఏంటి కూడా మనం ఆలోచించాం. నార్మల్గా ఇప్పటికిప్పుడే ఏంటని అనుకుంటాం. ఇప్పుడు ప్రాబ్లం ఉంటే ఇప్పటికిప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలనుకుంటాం. ఒకళ్ళు ఏ ప్రాబ్లం లేకపోతే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కూడా ఈరోజు హ్యాపీగా ఉండిపోతాను అనుకుంటాం. కానీ మనం తర్వాత దాని గురించి అసలు మనం ఆలోచించాం. నార్మల్గా మన గురించే మనం పెద్ద ఆలోచించాం, అంత దూరం మనం ఆలోచించాం. ఇప్పుడు దాంతో ఒకసారి కంపేర్ చేసుకోండి. మనమే అంత దూరం మనం ఆలోచించాం నార్మల్గా, కానీ క్రీస్తు మన గురించి అంత దూరం ఆలోచించి అది చివరికి అది ఎలాగైనా సరే జరగాలి, నీ లైఫ్లో నా లైఫ్లో జరగాలని ఆయన ప్రార్థన చేశారంటే ఆయన మన మీద ఎంత కేర్ ఉంది, ఆయనకి ఎంత శ్రద్ధ ఆయనకి మన మీద ఉంది. ఎంత శ్రద్ధ ఉంటే అలాంటి ప్రార్థన వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు ఈరోజు నీకు భోజనానికి ఏముంది, ఈరోజు నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు, ఈరోజు ఎలాంటి ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఈరోజు నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావు, ఈరోజు నీకు ఎంత సంపాదిస్తున్నావు, ఈరోజు నీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నిటినీ దాటి ఈ లోక బ్రతుకు ముగిసిపోయే టైం వచ్చినప్పుడు అల్టిమేట్ మహిమకరమైనటువంటి ఏదో అండ్ నీ జీవితంలో ఓ రకంగా చెప్పాలంటే అంటే నీ జీవితం ఉన్నతమైనటువంటి ఒక స్థితి ఏదైతే ఉంటుందో దాని గురించి ఆయన ప్రార్థన చేశారు. ఒక మనిషి యేసుక్రీస్తు ఏదైతే ప్రార్థన చేస్తూ మన స్థితి ఇలా ఉండాలని ప్రార్థన చేశారో ఏ మనిషి యొక్క బ్రతుకు ప్రపంచంలో ఆ స్థితి ఎప్పటికీ రానిరాదు. అంత మహిమకరంగా ఏ మనిషి కూడా బతకడు. ఇది అల్టిమేట్. ఇది అందుకనే ఇది అల్టిమేట్. ఇది ఏంటి అల్టిమేట్ అంటే నువ్వు ఎంతైనా సంపాదించుకో, నువ్వు ఎంతైనా హ్యాపీగా ఉండు, ఏదన్నా ఉన్నా సరే ఇంక నువ్వు ఎంత మహిమకరమైన లైఫ్ మాత్రం నీకు ఈ భూమి మీద నీకు రాదు. అంత మహిమకరమైనటువంటిది క్రీస్తు మనకి ఇవ్వడానికి ఆశపడుతూ దాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన కూడా. దాంట్లో ఆలోచించండి. ఇప్పుడు ఆయనే అంత దూరం ఆలోచించినప్పుడు ఈరోజు మనకి ఈ రోజుకి మనకు ఉండేటువంటి తాత్కాలికమైన దాని గురించి ఆయన ఆలోచించకుండా రేపటి గురించి ఆయన ఆలోచించి ప్రార్థన చేశారంటే ఒకసారి ఆలోచించండి. నిజంగా మనం ఎంతగా దాని గురించి ఆలోచించాలో ఒకసారి ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే ఈరోజు నీకేముంది, నీకు రేపు ఏముంటుంది, ఏముండదు అన్న దాన్ని దాటి మనం కూడా యాక్చువల్గా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు నీకేముందో నీకు చివరికి అదే ఉంటుందని కాదు. ఈరోజు నీ బతికి ఎంత బాగుంది, ఎంత మంచి దాంట్లో నువ్వు ఉంటున్నావు, ఎంత మంచి ఇదిగా బతుకుతున్నావు, లగ్జరీగా నువ్వు బతుకుతున్నావు అన్న దాన్ని బట్టి అక్కడ లైఫ్ డిపెండ్ అవ్వదు. ఇక్కడ భూమి మీద ఎంత పేదలు బతికినా సరే అక్కడ మాత్రం అంత మహిమకరంగా ఉంటుంది. అలాంటప్పుడు అందుకనే నార్మల్ చాలా సందర్భాలు మనం కూడా ఎలా బతకాలంటే, ఎలా ఆలోచించుకోవాలంటే ఈ లోకము వాటికి అవసరాల విషయాలకు వస్తే ఎలా ఆలోచించాలంటే ఈ రోజు వరకు మాత్రమే మనం ఆలోచించకూడదు. ఈరోజు నాకేంటంటే దాని వరకే మనం ఆలోచించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రార్థన చెప్తుంటే అల్టిమేట్గా చివరికి ఎలాగైనా సరే మహిమకరంగానే మారేటట్టుగానే ప్రార్థన చేస్తారు అన్నప్పుడు మనం కూడా ఏంటంటే ఈరోజు రేపటినే దాటి మనం కూడా కొంచెం దూరం ఆలోచించడం మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మన కోసం అంతగా ప్రార్థన చేశాడు. అప్పుడు అర్థం ఏంటంటే ఒక రకంగా యేసుక్రీస్తు ప్రార్థన చెప్తుందంటే నువ్వు పద్దాక ఈరోజు ఏమి నీకు ఉంది, ఏం లేదు, రేపేముంటుంది, రేపేం పోతుంది అన్న దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించొద్దు అని క్రీస్తు చెప్తున్నారండి డైరెక్ట్గా మనకి అంటారు. ఎందుకంటే అంతకంటే బెటర్ ఒకవేళ రేపు నువ్వు ఎంత సంపాదించుకున్నా అంతకన్నా బెటర్ లైఫ్ నీకు ఖచ్చితంగా
వస్తుంది, అది దానికి నేను గ్యారెంటీ అన్నారు క్రీస్తు అక్కడ. నేను అప్పుడు మనం కూడా ఏం చేయాలంటే అప్పుడప్పుడైనా సరే, కనీసం అప్పుడప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రార్థన ఎలాగైతే చేసి అంత దూరం చూస్తారో, ఒకవేళ భవిష్యత్తు అంత దూరం ఒకవేళ మనం చూడలేకపోయినా సరే, కొంచెం తాత్కాలికమైన టెంపరీ ఉండేటువంటి దాన్ని దాటి కొంత దూరం అయినా సరే మనం ఆలోచించడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలాగ ఆలోచిస్తాం ఏమవుతుందో తెలుసా? అలాగ ఆలోచించగలిగితే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆల్ ఈరోజు నీకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్ని నువ్వు పెద్ద ప్రాబ్లంగా నువ్వు తీసుకోవు, అది పెద్ద ప్రాబ్లంగా నువ్వు చూడవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, రేపు ప్రాబ్లం ఒకటి వచ్చినా సరే అది పెద్దగా అల్టిమేట్గా నాకు చివరిలో జరిగేటువంటి లైఫ్ని అది ఎఫెక్ట్ చేయదు అనే విషయం నీకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేటప్పుడు, ఆ ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు, నీకు లైఫ్లో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని ఫేస్ చేసేటప్పుడు నీకు ఇది తెలిసి ఇది మైండ్లో స్థిరపరచుకుని ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో కనుక నువ్వు చూడగలిగితే లైఫ్ని, అప్పుడు ప్రతి ప్రాబ్లంను ధైర్యంగా మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే పెద్దగా మనం నష్టపోయేదంటూ ఏమీ మనకి రాదు అనే విషయం మనకు తెలుసు. అల్టిమేట్గా నువ్వన్నీ సమకూడి నువ్వు పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు అన్నీ సమకూడుతూ జరిగినా సరే ఎంత మహిమకరమైన బ్రతుకు నీకు రాదు. ఎందుకు అంత గొప్ప బతుకు మనకి ఎందుకు వస్తుంది అంటే దానికి కారణం చెప్తున్నా గ్యారంటీగా. మళ్ళీ నువ్వేదో అంత మంచోడివి, నువ్వేదో అంత మంచిగా బతికేసావు కాబట్టి నీకు అంత గొప్ప జీవితం వచ్చేస్తుందని కాదు. దీనికి కేవలం ఒకటే అర్హత ఏంటంటే, నిన్ను బట్టి అయితే ఖచ్చితంగా కానే కాదు, నీవు చేసిన ఒక్క కార్యాన్ని బట్టి క్రియను బట్టి కూడా అది నీకు రావట్లేదు. అంత గొప్ప స్థితి దేవుడు తన సిలువను బట్టి మనకిస్తున్నాడు. మన గొప్పతనం అందులో అక్కడ ఏమీ యాక్చువల్గా అయితే లేదు. మనం బెటర్గా ఉండాలి ఖచ్చితంగా కాదండి. కానీ ఈ లైఫ్, ఈ స్థాయిలో లైఫ్, పరలోక రాజ్యంలో ఈ స్థాయిలో బ్రతడు ఏది అక్షరాల తండ్రి దగ్గరలో, కుమారుని దగ్గరలో అంత సన్నిహితంగా దేవాది దేవునికి అంటే సృష్టికర్త ఉండి ఆయనకి దగ్గరగా బ్రతడం. ఒకసారి ఆలోచించండి. శాసన లోకంలో మనుషులు చాలామంది ఏంటంటే, ఈ సృష్టిలో ఈ ఉన్నటువంటి 7-8 వండర్స్ ఏవైతే ఉన్నాయో, 7 అద్భుతాల ప్రపంచంలో 8 అద్భుతాలు అంటారు చూసారా, 7 వండర్స్ 8 వండర్స్, అవే చూసి చాలా అద్భుతమండి అంటారు చాలామంది. దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తారు కొన్ని ప్లేసెస్ చూడడానికి చాలామంది. అదే పెద్ద అద్భుతం అనుకుంటాం మనం. కానీ అంటాను, పరలోకంతో పోల్చుకోండి, ఈ ప్రపంచంలో ఫస్ట్ వండర్ ఏదైతే ఉందో అది కూడా పరలోక రాజ్యం ముందు పనికిరాదు, చిన్నబోతుందో రకంగా చెప్పాలంట. చాలామంది నయగరా ఫాల్స్ అని ఇవన్నీ ఉన్నాయి, వాటి గురించి గొప్పగా మాడుతుంటారు, చాలా అద్భుతం అని. కానీ ఇంకను పరలోక రాజ్యంతో పోల్చుకుంటే ఈ లోకంలో ఏది కూడా అంత అద్భుతమేమి కాదు. కనీసం పరలోక రాజ్యం లాగానే ఉందని, దగ్గరగా ఉందని చెప్పడానికి కూడా పనికిరాదు ఈ లోకంలో అద్భుతమైన ప్లేసెస్ కూడా. మన పెద్ద బాగా ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఇల్లులు, వాళ్ళు వాడే బళ్ళు, కార్లు, బట్టలు, వీటి గురించి మనం ఒబ్బో అనేసుకుంటుంటాం మనం. కానీ పరలోక రాజ్యంతో పోల్చుకుంటే అది అసలు పరలోక రాజ్యంతో పోల్చుకుంటే అసలు అదంతా చాలా అల్పమైనటువంటిది. అంత గొప్ప ప్లేస్ పరలోక రాజ్యం. ఆ ప్లేస్ను ఉండేటువంటి చోటు అంత అద్భుతమైనటువంటిది. ఎందుకంత అద్భుతమైనటువంటిది అంటే, అక్కడ ఏదో ఉందని కాదు, లేదా ఇంకేదో నీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నావు కాబట్టి అది అద్భుతమైనటువంటి ఒక జీవితం ఉండి అని కాదు. అక్కడ క్రీస్తు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి అద్భుతమైన జీవితం. ఒకసారి ఊహించుకోండి, అది మనం అక్షరాల నువ్వు పుట్టకముందు నిన్ను సృష్టించినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు అయితే ఉన్నాయో, ఎంత గొప్ప ఉన్నతమైన సృష్టిని ఏదైతే అనుకుంటున్నామో, అపారమైనటువంటి సృష్టి, ఇవన్నిటినీ జ్ఞానముతో, తన నైపుణ్యతతో, తన సామర్థ్యముతో చేసినటువంటి ఆ వ్యక్తిని, అందుకే దేవుణ్ణి, ఆ పర్సన్ని ఆయన మనం ఒక రోజున ఈ కళ్ళారా మనం చూస్తున్నాం. సరే ఆలోచించండి, అదంత అద్భుతం అవుతుంది. అది ప్రపంచంలో దేన్నైతే సృష్టిని చూసి మనం అద్భుతం అనుకుంటున్నామో, దాన్ని తయారు చేసినటువంటి వాడిని చూస్తాం ఒక రోజు మనం. అప్పుడు ఎంత అద్భుతమో. పైగా ఆయన నేను గొప్పవాడిని, మీరు కొంచెం దూరంగా ఉండండి అని కూడా ఆయన అలా మనం దూరం పెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఆయన ఇంకా మనం వీళ్ళందరూ దగ్గర లాక్కునే ప్రయత్నం అయినా చేస్తున్నారు. మనం కూడా అంత దూరం ఊహించుకోము. కానీ ఆయన మనకే ఆ ఊహను కల్పించి, ఆ ఆశను కల్పించి, మీతో అంత క్లోజ్ ఉండడానికి ఇష్టపడుతున్నాను దేవుడు మనకు చెప్పుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చివరిగా జరగాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడతాడంటే ఆలోచించండి, నిజంగా మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో. మనమేమో పరలోకం వెళ్ళిపోతే, ఎందుకంటే ఆయన దేవదేవుడు, సృష్టికర్త, ఆయన దేవుడు గొప్పడు కాబట్టి గొప్పడి దగ్గర మనం అందరూ ఇష్టపడతాం. కానీ గొప్పడు ఇష్టపడతాడా మన దగ్గర తీసుకోవడానికి? అదే పాయింట్ అక్కడ. ఈరోజు మనమే కొంచెం మనకంటే ఉన్నతంగా ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనమే చాలా భయపడిపోతుంటాం. మరీ దగ్గరికి వెళ్ళిపోతే ఏమంటారో ఏంటో. ఈ రోజుల్లో మరీ చూడండి, సెక్యూరిటీకి అంతా పెడేసుకుంటారు, దగ్గరికి మనల్ని రానివ్వరు. అందులో బాడీ గార్డ్స్ వీళ్ళందరూ బొడవంది ఉంటారు, మన దగ్గరికి రానివ్వరు. ఎంత దూరంగా మనిషి ఉంటాడు అంటే, మనుషులకి ఎంత దూరంగా పోతాడో అంత గొప్పడి కింద చూస్తుంది ప్రపంచం. అందుకే చాలామంది ఏమంటారంటే, పెద్ద ఫిల్మ్ స్టార్స్ కానీ, క్రికెట్ స్టార్స్, అందరూ స్టార్స్ ఉంటారు చూసారా, పెద్ద పర్సనాలిటీస్, వాళ్ళందరూ అంటే పబ్లిక్లో ఎక్కువసేపు ఉండరంట. ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఒక 10 నిమిషాలు ఉండి ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ నాకు పని ఉందని వెళ్ళిపోతారంట.
ఇందులో ఒక ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే నిజమే, చాలా 90% నిజం. ఏంటంటే ఎక్కువసేపు ఉంటే అంట వాళ్ళకి వాల్యూ ఎక్కడ ఉండదంట. మరి అందరితో క్లోజ్ అయిపోతే వాల్యూ ఉండదని ఏంటంటే 10 నిమిషాలు ఉండి నాకు పని ఉందని వెళ్ళిపోతారంట వాళ్ళు. అంటే పబ్లిక్లో ఎంత తక్కువ కనబడితే, పబ్లిక్లో ఎంత తక్కువ మందితో ఉంటే అంత అంత వాల్యూ వాళ్ళకు ఉంటుంది, అందరూ అంత ఎక్కువ ఆశపడతారు అనేటువంటిది జనరల్గా బయట ఆ రకమైన మనస్తత్వం పెద్ద సొసైటీలో హై క్లాస్ ఉండే వాళ్ళకి ఉంటుందట అలాగా. అందుకని వాళ్ళు పబ్లిక్లో ఉండడానికి ఇష్టపడరు, మరి దగ్గర వెళ్ళడానికి ఇష్టపడరు. అందుకే మనుషుల దగ్గరికి వస్తున్నా సరే వాళ్ళంత ఆశపడిన సరే దగ్గర రాకుండా మనుషులు బాడీ గార్డులు పెట్టి దూరం దూరం జరిపేస్తుంటారు. అలా ఉంటేనే వాడు ఎంత గొప్పడో మనుషులకి ఒక అవగాహన ఉంటుందని. ఎప్పుడు అవైలబిలిటీ ఉండి ఎప్పుడు తరచుగా అందుబాటులో ఉండడు అనుకోండి, వాల్యూ ఉండదట. అందుకనే వాళ్ళు దూరంగా ఉంటారంట, పిలిచిన ప్రతి దానికి వెళ్ళరంట. పిలవగానే పిలిచిన టైంకి వెళ్ళిపోరంట వాళ్ళు, కొంచెం లేట్గా. ఎందుకంటే వాళ్ళ అందరు ఎదురు చూడాలి, ఎక్స్పెక్ట్ చేయాలి. అమ్మాయి వచ్చాడు అనుకున్న మళ్ళీ టక్కన వెళ్ళిపోవాలి, అలా కనిపించినట్టు. అప్పుడు వాల్యూ ఉంటుంది. అది లోకం. అయినా సరే మనుషులు ఎగబడుతుంటారు ఒక్క నిమిషం కోసం, ఓ ఫోటోలు తీసుకోవడానికి, సెల్ఫీలు దిగడానికి ఎగబడుతుంటారు మనుషులు. అది మనుషులు ఆశపడుతున్నారు కానీ ఆ పర్సన్ ఆశపడలేదు, ఆ పర్సనాలిటీ ఆశపడలేదు. కానీ ఇక్కడ చూడండి, ఇంత గొప్ప సృష్టిని చేసి ఇంత అద్భుతమైనటువంటి ఒక స్థితిని కలిగించినటువంటి దేవుడు, ఆయన మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది పాయింట్ ఇక్కడ. ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. పరలోకం ఒక అద్భుతం అంటే ఆయన ఆశపడుతున్నాడని అర్థమైతే అసలు అదే పెద్ద అద్భుతం అంటాను నేను. ఆయన ఆశపడ్డ పెట్టి మన గురించి. సరే మనం అంటే ఆశపడుతున్నాం, ఎందుకంటే మనం చిన్నోళ్ళం కాబట్టి, ఆయన పెద్దోళ్ళు కాబట్టి, దేవుడు కాబట్టి మనం ఆశపడుతున్నాం. నేను ఇంకేమంటానంటే అసలు ఆయనతో మనం ఉండాలని మనం ఆశపడుతున్న దానికంటే ఆయన మనతో ఉండాలని ఆయన ఎక్కువ ఆశపడుతున్నాం. చాలా సందర్భాలు మనకు ఆశ లేదు యాక్చువల్గా. చాలా సందర్భాలు ఆయన ఆశపడుతున్నా సరే మనం ఏంటంటే వద్దనుకుంటున్నాం మనం. కానీ ఆయన ఇంక నువ్వు ఆశపడుతూనే ఉన్నాడు మనకంటే బెటర్గా. నువ్వు వెళ్ళడం వల్ల ఆయన కలిసి వచ్చేది పెద్దగా ఏమీ లేదు, కానీ ఇంకా ఆశపడుతున్నాడు. అంత వాల్యూని దేవుడు మనకి ఇస్తున్నాడు, అంత ఎక్కువ ప్రేమ దేవుడు మనకి కనబరుస్తున్నాడు. అదే అద్భుతం. అల్టిమేట్గా ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది, చివరికి అక్కడితో మనం ఏదో వెళ్ళిపోతాం, ఆయనతో ఉంటామని కాదు. ఆ రియల్ మళ్ళీ వీలైతే నెక్స్ట్ వీక్ నేను చెప్తాను వీలైతే. ఆ మహిమను కూడా ఆయన మనకు కనపరుస్తాడట. మహిమను చూడాలని ఆశపడుతున్నాడు, మనం ఆశపడడం కాదు. ఆయన మహిమను మనకు చూపించడానికి, అంటే ఆయన గొప్పతనం ఏంటి మొత్తం చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత వాల్యూని మనకు ఒక సాధారణ మనిషికి ఆయన ఇస్తున్నాడు. పరలోకి వెళ్తే చాలా ప్రభు అనుకునేటువంటి ఒక మనిషిని తన ఊహకు మించి ఇది కూడా ఒక మనిషి ఆశపడచ్చా దేవునికి అంత దగ్గర జరగడానికి, నా గురించి ఆయన అంత ఆశపడడానికి నేను అలాగా దాన్ని నేను పురుకొల్పేవాడిగా అసలు యాక్చువల్ మనం ఉండలేము. అంటే మనం ఆయనలో మనసు అంత దాన్ని మనం క్రియేట్ చేయలేం. మనం అంతగా ప్రేమించడానికి, మన దగ్గర చేర్చుకునేటువంటి ఆశను మనం ఆయనలో పుట్టించలేం. ఎందుకంటే ఆయన ఇంప్రెస్ చేయడానికి మన దగ్గర పెద్దగా అంటూ ఏమీ లేదు. కానీ ఇంక నువ్వు వాలంటరీగా ఆయన ఆశపడుతున్నాడు. అది అద్భుతం అంటాను. పరలోకం అద్భుతం అంటే ఇది ఇంకా అద్భుతం. ఆయన అలా ఆశపడుతున్న అద్భుతం. అలా ఆశపడుతూ అంత దగ్గరకు జరుపుకొని ఆయన తన మహిమను కనపరిచిన దేవుడు ఇష్టపడతాను. చూసారా, అది గొప్ప అద్భుతం. అది ఎందుకంటే అప్పుడు చూడండి, అల్టిమేట్గా దానికోసం క్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ఈరోజు మనకు వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ మనం ఆలోచన చేయకూడదు. చిన్న చిన్న వాటి గురించి, చిన్న చిన్న అవసరాల గురించి, వీటి గురించి మైండ్ పాడు చేసుకోవడం, మూడ్ ఆఫ్ అయిపోవడం, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదండి అని చెప్పేసి సొనుక్కోవడం, లేదంటే దేవుని ఏదైనా విశ్వాసం కొంచెం సన్నగిల్లడము, లేదా ఆయనకి మన పట్ల చూపు ఉన్నటువంటి ప్రేమ విషయంలో మనం డౌట్ పడడం, ఇవేవి కూడా సరైన కార్యాలు కాదు. ఎందుకంటే అల్టిమేట్గా ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమైపోతుంది. పరలోకం గురించి, ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచించాడు, మహిమకరమైన దాని గురించి. ఇప్పుడేమంటే అందుకే మనం కూడా ఏంటంటే ఆయన దాని గురించి ఆలోచించాడు. మనం కూడా తాత్కాలికంగా ఈ రోజు రేపటి గురించి వరకు మాత్రమే మనం కూడా ఆలోచించకుండా అంత దూరం మనం కూడా ఆలోచించాలనుకోండి, ఈ లోకంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం, ఫేస్ చేయగలుగుతాం. అంత గొప్పగా మన రక్షకుడు అంటే క్రీస్తు మన గురించి ఆశపడుతున్నాడు. అంత మహిమకరమైన ఒక స్థితిని మనకి కల్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దాన్ని మనం గురిగా పెట్టుకున్నప్పుడు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు చేయమనుకోవాలంటే కొన్ని సందర్భాల్లో, ప్రతిసారి కాకపోవచ్చు కనీసం కొన్ని సందర్భాల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఏముందిలే పర్వాలేదులే, ఇది పెద్దగా మన లైఫ్ని ఏమి ఇది ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే ఆ లైఫ్ నా మీద కానీ నా సామర్థ్యం మీద డిపెండ్ అయ్యలేదు, అది ఆ యేసుక్రీస్తు మీద డిపెండ్ అయ్యి ఉంది. ఒక రోజు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఒకప్పుడు ఏంటంటే నమ్మిన తర్వాత ఈవెన్ చాలామంది బోధకులు కూడా ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే, నేను చిన్నప్పుడు సరిగ్గా ఏదో విని వెనకన్నట్టు ప్రసంగాలను బట్టి అయితే నాకే ఇంప్రెషన్ ఉంటుంది అంటే, చిన్నప్పుడు విన్నటువంటి మాటలు బట్టి చూసుకుంటే పాస్టర్ మ్యాక్సిమం ఏం చెప్పాలంటే ఈ లోక బ్రతుకుని పెద్దగా చెప్పాలి కదా, పరలోకం గురించి చెప్పేవాళ్ళు. ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అక్కడికి వెళ్తే అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పేవాళ్ళు. అది మంచిదంటే మంచిదే,
కానీ అప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు పరలోకం గురించి మాట్లాడారు, కానీ ఈ లోకంలో విశ్వాసం ఎలా బతకాలి, విశ్వాసం ఎలా ఎదగాలి, ఎలా దేవుని కొరకు కార్యాలు చేయాలి, ఇది దీని గురించి పెద్దగా చెప్పేవాళ్ళు కాదు. ఎంతసేపు పరలోకం గురించి మాట్లాడేవాళ్ళు ఓ టైంలో. ఇంక తర్వాత ఏమైపోయిందండి, పరలోకం మాట్లాడడం మానేసి ఎంతసేపు ఈ లోకంలో దేవుడు మనల్ని కోటేశ్వర్లు చేస్తాడు, మన లక్షకాలు చేస్తాడు, మనకి మంచి ఇల్లు ఇస్తాడు, మనకి మంచి బొల్లు ఇస్తాడు, మనకి అది ఇస్తాడు, ఇది ఇస్తాడని ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇలాగా క్రిస్టియన్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్యాలెన్స్ ఉండం, మనం అటు ఇటు పోతుంటాం. అయితే పరలోకం అంటే నాకు బతకాలే లేదు, చచ్చిపోదాం ఉంది నాకు అంటాం. లేదంటే ఎంతసేపు ఇక్కడే బతకాలి, ఇక్కడే 100 సంవత్సరాలు ఉండిపోవాలంటే బతుకుతాం కొన్నిసార్లు. మనం బ్యాలెన్స్ ఉండము. అలా బ్యాలెన్స్గా ఉండడం, బ్యాలెన్స్ ప్రతిదీ అర్థం చేసుకుని చాలా ఇంపార్టెంట్. దేనికి ఎంత ప్రయారిటీ ఉంది ఈ లోకంలో, ఈరోజు నువ్వు బతుకున్నావు అంటే దీనికి ఎంత ప్రయారిటీ ఉంది, అలాగే చచ్చిపోతే దానికి ఎంత ప్రయారిటీ ఉంది. ఇది కూడా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఆలోచించి అర్థం చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే క్రీస్తు మనకి అది బోధించి అంపరించే ప్రయత్నం చేశాడు. కనుక అర్థం చేసుకుందాం. అందుకే చిన్న చిన్న ఆటల కోసం పెద్దగా మనం ఆలోచనే చేయకుండా దీన్ని దృష్టి పెట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూతో కనుక మనం చూడగలిగితే అప్పుడు ప్రతి సమస్యని మనం జయిస్తాం. ఏ సమస్య వచ్చినా సరే పెద్దగా మనం నష్టపడదు. ఎందుకంటే అల్టిమేట్గా నా ముగింపు మాత్రం మహిమకరంగానే ఉందన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. దాంతో ప్రతి ప్రాబ్లం ఫేస్ చేస్తాం, అల్టిమేట్ ఆ గోల్కి మనం రీచ్ అవుతాం. ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రభువా పరలోక రాజ్యం గురించి, మహిమకరమైనటువంటి ప్రభువా దినము గురించి, మహిమకరమైనటువంటి అనుభవం గురించి ప్రభువా ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడి అనేకమైన విషయాలు తెలియజేశారు ప్రభువా. మేము భూమి మీదకి రాకమునిపే ప్రభువా నువ్వు మా కొరకు కూడా ప్రార్థన చేసి మా ఈ లోక బ్రతుకు ప్రభువా చివరి దినమున ఆ తర్వాత నిత్యత్వంలో మేము వెళ్ళినప్పుడు ప్రభువా అది ఏ స్థితిలో మేము ఉండాలని ప్రభువా నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తున్నావు తండ్రి. మేము ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో దాన్ని ప్రభు ఈ దినాన్ని మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా తండ్రి మీ వైపు చూస్తూ ఈ పరుగు పందెను ఓపికతో పరిగెట్టడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా పట్ల మీకున్నటువంటి అక్కరను బట్టి, మా పట్ల ప్రభా మీకున్నటువంటి ఆలోచన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నందుకు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని మెప్పింపజేసేంత ప్రభా మంచి లక్షణాలు మాలో లేనప్పటికీ ప్రభా కనీసం మాలో మిమ్మల్ని మెప్పింపజేసేంత విశ్వాసం కూడా చాలా సందర్భాల్లో మాలో లేనప్పటికీ ప్రభా ఇంకను ఒక గొప్ప ముగింపు ప్రభా మా జీవితాలకు ఇవ్వాలని, మహిమను మాకు అనుగ్రహించాలని ప్రభా, మంచి స్థితి మాకు ఇవ్వాలని ప్రభా, పరలోక రాజ్యం నీతో పాటు మమ్మల్ని కూర్చొని పెట్టుకోవాలని ప్రభా మీరు ఆశపడుతూ ప్రార్థన చేసి ఆ విషయాన్ని మాకు తెలియజేసినందుకు ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మేము తండ్రి ఆ పరలోక రాజ్యం వైపు చూస్తూ ప్రభా ఈ లోకంలో బ్రతకడానికి ప్రభా జీవించడానికి సరైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా పట్ల మీరు చూపిస్తున్న కృప అంతటిని బట్టి ప్రభు మీకు వందనాలు. మా కొరకు ఈ భూమి మీదకి వచ్చే ప్రభా మా అలాగే వచ్చే తండ్రి చనిపోయి రక్షకుడుగా ఉండి ప్రభా రక్షణ ఇచ్చి పరలోక రాజ్యాన్ని ప్రభా తీసుకెళ్ళిన నాస్టర్ ప్రభా ఆ స్థితిని మాకు అనుగ్రహించబోతున్నందుకు మా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తుంది ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము కూడా తండ్రి దానిని బట్టి ప్రభా ఈ లోకంలో చిన్న చిన్న వాటి కొరకు తండ్రి మేము నిరుత్సాహపడకుండా నమ్మకంగా మీలో కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి దీవించి ఆస్వాదించండి. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు అలా గృహాలు గెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం. నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలం